మాకేం పనులే సరిగ్గా లేవు. ఏదో పూటకి అప్పులు తెచ్చుకుని తింటా ఉన్నాం. పనులు జరగక గతంలో బాగుండింది. ఈ ప్రభుత్వంలో ఏం బాగలేదు. ఇసుక అయిపోయి రేట్లు అయిపోయి పెద్ద వాళ్ళు కట్టుకుంటారు కానీ చిన్నోళ్ళు ఎవరు కట్టడం లేదు కదా. చిన్నోళ్ళు కడితే కదా మాకు వచ్చేది పనులు. మాకు పనులు లేకపోయి 7 స్థలంలో కూడా లేమంటుండ్రు మమ్మల్ని. మేము ఎటు పోవాలా? ఇళ్ళకి పెట్టుకుంటే ఇల్లు రాకపోయా. పసిపెట్టలు వేసుకుని ఎటు పోవాలి మేము గాలికి గంపాలు పెట్టుకొని. జగన్ వచ్చాడే కానీ మాకేం మేలు చేశాడు? అసలు మేలు చేసిందంటూ లేదు అసలు నాకు తెలిసి. అసలు దేనికి కూడా ఉపయోగం లేదు. 100 రూపాయలు వస్తూ పోయి 200 చేరింది. 2 పొద్దులు వస్తే 24 గంటలు కూర్చొని పని చేస్తే 300 సంపాదిస్తే కూరకు గుణకాలు కొనాలంటే 200 అవుతుంది. ఇంకా 100 రూపాయలతో మేము ఇంట్లో పిల్లకాయలకి ఏం చేసుకునేము, మేమేం తినేము. ఇంకా మా బతికి ఇంక అంతే. మాకు ఇళ్ల స్థలం పెట్టుకుంటూ వచ్చిందని చెప్తాండ్రు సార్. మాకేం చెప్పట్లేదు వాలంటరీ. ఇక్కడికి వచ్చి అడిగే వాళ్ళు ఎవరు లేరు మాకు. మా పిల్లకాయల నుంచి లేచిపోతే మా పిల్లల చదువు బాద్ది, తినే తిండి కూడా బాద్ది మా కూటికాడ. జగన్ వచ్చిండే కానీ మాకు ఏ పథకాలు లేవు ఇంతవరకు ఇక్కడ.